రాజరికం నుండి పెద్దరికం వచ్చినాదమ్మ నీకు. వజ్ర వైడూర్యాలు, బంగారు నాణాలు, పండే భూములున్నా మనశ్శాంతి కరువే తల్లి నీకు. అవునమ్మా. నువ్వు చెప్పే రంగమ్మ, జోగులాంబ ఏం చెప్పినాది? తల్లో తల్లి, ఘనకీర్తి ఉన్నది, ఘనమైనోళ్ళు ఉన్నారు. మంది మార్బలం, బంధు బలగం ఉన్నా ఒకే ఒక్కరు లేరని సింతమ్మ. ఎవరి కోసమో పడిగాపులు కాస్తున్నావు పెద్దమ్మా. మీరు చెప్తున్నది నగ్న సత్యం. నేను నా పెద్ద మనవరాలి కోసం ఎదురు చూస్తున్నాను. నీ సూపు సల్లని సూపు తల్లి. నీ పెనిమిటి ముఖాన నవ్వుల పువ్వులు పూసే రోజొత్తాది. ఆపని సోది. ఆయన గారు ఏం మాట్లాడలేరు. మాటలు లేవు, మాటలు రావు. బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బె. ఉలుకు పలుకు లేదా తల్లి? అవునమ్మా. నా భర్తకు మాట పడిపోయి 1.5 పుష్కరమైంది. 18 ఏళ్ల నుండి మాట రాదు. నా మనవరాలు రావట్లేదు. మీ ఎదురు సూపులు పండే రోజు బేగినొత్తా తల్లే. మా నాన్నగారికి మాట వస్తుందా? మాటే కాద్దోరా, పెద్ద దొర పాటలు కూడా పాడెత్తారు. మహారాజులు మళ్ళా రాజ్యం వెళ్తారు. మీ పెద్ద మనవరాలు ఇంటికొచ్చి లచ్చిందేవిలా ఇల్లంతా తిరిగే రోజు చాలా దగ్గరలోనే ఉంది తల్లి. ఎప్పుడొస్తుంది? ఎక్కడుంది నా మనవరాలు? ఈడనే, ఈ ఊళ్ళోనే ఉంది తల్లి. ఈ ఊళ్ళోనా? ఉందటండి, ఇక్కడే ఉందట. శ్రీపతి, ఇదిగో అమ్మా. తీసుకోండమ్మా. అత్తయ్యగారు, అది విలువైంది. అంతకన్నా విలువైన మాట చెప్పారు. ఈ దీపావళిలోపు వచ్చేస్తుందా? వచ్చేతాది పెద్దమ్మా. వచ్చి తారాజువలు జొయ్యమనిపోయేలా చేస్తాది. ఇది నీ మనవరాల చేతి మీదుగా తీసుకుంటావే తల్లి. ఏమే వద్దంట్లేవే. మనవరాలు చెక్కి తీసుకుంటారట, నువ్వు తీసుకో. మనవరాలు చెక్కిద్దు లెక్క ముందినికిచ్చే. మీ ఇద్దరికి కూడా సోది చెప్పనా తల్లే? అమ్మో వద్దు. నిజాలు వినాలంటే నాకు చచ్చేంత భయం. నాకు సోది చెప్పడానికి ఒక చరిత్ర పాడ. సింగిల్ లైన్ స్టోరీ నాది. అట్ట అనకే తల్లి. అసలు నిన్ను తల్లే అని రాదు. నువ్వింకా పెళ్లి చేసుకోలేదని మా కొండదేవత చెప్తా అంది. అద్భుతం. నిజంగానే మా పిన్నికి పెళ్లి కాలేదు. నువ్వుండవయ్యా శ్రీపతి. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ అవసరం అంటావా? ఎవరినో ప్రేమించి కథ కంచికి పోయి ఈ ఇంట్లోనే కంచానికి మంచానికి దగ్గరగా ఉన్నావే తల్లి. ఎవరినో అనడం ఎందుకు? ఎదురుగ్గా ఉన్నారుగా మా బహదూర్ బావగారు. ఆయన గారినే ప్రేమించారు. వీరయ్యా, అమ్మా. శేషమ్మ సోది వినలేం గాని రాజావారికి కాస్త గాలి తగలనివ్వు. అలాగేనమ్మా. నీ మాటలు వింటూ ఉంటే దీపావళిలోపు నా మనవరాలు తప్పకుండా వస్తుందనిపిస్తోంది. నువ్వు దీపావళికి తప్పక వచ్చి నా మనవరాలి చేతుల మీదుగా కానుకలు తీసుకోవాలి. మంచి తల్లే. ఇప్పుడు చెప్పండి. మా అక్కుందని మోమాట పడ్డాను గాని మీరన్నది నిజమే. మా బావగారిది నది పెద్ద లవ్ స్టోరీ. ఇప్పుడు చెప్పమాకు, టైం లేదు మాకు. అత్త, మన నందిక గురించి అడగత్తా. నేను అడుగుతాను. ఇదిగో సోదమ్మా, మా మనవరాలు నందికి పెళ్లి చేయాలనుకుంటున్నాం. అంతా సవ్యంగానే జరుగుతుందిగా. ఏమైందో చెప్పు సోదమ్మా. నందికనే కన్యకు దోషమున్నాది. ఆ దోషం ఇడిపించకపోతే అదృష్టాన్ని గద్దలా ఎగరేసుకుపోనీకి ఇంకో ఆడగుంటొత్తాది. అత్త, ఆ గుంట ఎవరో కాదు, ఈ ఇంటి వారసురాలు. నిజమేనే. ఓ సోదమ్మలు,
మీరు చెప్తున్నదంతా నిజమే. దాన్ని బేస్గా తీసుకొని అడుగుతున్నాను. ఇంకొక గుంట వచ్చి మా ఆశల్ని గుంట తవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? పనిలో పనిగా విరాట్ బాబుతో మా పిల్ల పెళ్లి కూడా అయిపోవాలి. ప్యాకేజ్ కింద వ్యవహారం మొత్తం ఒకేసారి చెప్పేసి. నందిక దోషం పోవాలంటే ఏం చేయాలో చెప్పమంటుందత్త. సింపులో సింపుల్ తల్లి. సాయిత్రమ్మ పరిష్కారమేటో కక్కు. కక్కుతాను, లెక్క తప్పరు కదా. చెప్పు చూద్దాం. నందికమ్మ వాడే చెప్పులు, టీ కప్పులు, గాజులు, బట్టలు, పెన్నులు, పేపర్లు అన్నీ అట్టుకురండి. పాత సామాన్ల వాళ్ళకి అమ్మేస్తావా? నువ్వు ఉండవే. దాని వస్తువులు ముట్టుకుంటే మిన్నాగులాగా బుసలు కొడుతుంది మా నందిక. ఓ ముసలమ్మో. ఏయ్, ఏంటే నన్ను ముసలమంటున్నావు? ముసలి కాదు నువ్వు, పడుసు కోమలివి నువ్వు. దోష పరిహారం కాకుంటే నీ మనవరాలు దోశ కూడా తినలేదు. అవును గ్రాని, వీళ్ళ మాట వినకపోతే చాలా నష్టపోతాం. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. పాప జిమ్కెళ్ళింది, వచ్చాక దాన్ని అడిగిచ్చేస్తాం. కంచి కామాక్షమ్మ పలుకు, మధుర మీనాక్షమ్మ పలుకు, కాశీ విశాలాక్షమ్మ పలుకు. రాహుకాలం వచ్చి ఎక్కిరిత్తాదే తల్లి. అప్పుడు యమగండం వచ్చినాదంటే దోశ పరిహారం చేయడం కష్టం. ముందు చెప్పినవన్నీ తెచ్చిపెట్టండి, అమ్మోరొచ్చాక పూసేద్దాం. త్వరగా వెళ్ళవే అవంతిక. అక్క చూస్తే ఇంకో కొత్త తిప్పలు. ఆవిడ చిరాకు తగ్గి వచ్చేలోపు పరిహారం జరిగిపోవాలి. వెళ్ళు, లోపలికెళ్ళు. అలాగే అత్త. అన్నీ ఉన్నాయి, పాప ఫోన్ లేదే తల్లి. మొబైల్ తనతోనే ఉంది. ముందు వీటికి పూజ చేయండి. పనైనాదా? సగమనాదే సావిత్రమ్మ. రావే నందిక, దోష పరిహారం జరుగుతోంది చూడు. గ్రాని, ఎవరు వీళ్ళు? అడగొద్దే సెల్లి, అడగకుండా ఫోన్ ఇవ్వే తల్లి. ఏం చేస్తున్నారు? కొండదేవరితో మాట్లాడి మంత్రం అడగాల. నీ సామాన్లంతా తీసుకెళ్లి మా గుళ్ళో పూజ చెయ్యాల. రాణి, మమ్మీ, ఇలాంటి వాళ్ళని ఎందుకు రానిచ్చారు? తాంబూలాలు తీసుకునేటప్పుడు తగాదాలు రాకుండా చేస్తారే వీళ్ళు. నిధి చాదస్తం గ్రాని. నేను వాడే వస్తువులకి పూజ చేస్తే దోషం పోతుందా? మీ పిచ్చి గాని, ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మితే మూటలు పోతాయి. హే, లేవండి, వెళ్ళండి. పోతామే తల్లి. పదవే, పద. బయలుదేరండి ఇంకా. ఈడియో దొరికినదా కొండమ్మా? లేదు, కొన్ని ముక్కమైనే దొరికినాయి. అయ్యేటో సుబ్బుగాడికి చూద్దాం పాయే. పద పద. దారి పొడుగుతా ఎవరూ లేరు కదయ్యా? అనుమానస్తులు ఎవరూ లేరు. నాను చూసొచ్చే కదా సరోజమ్మని ఎంటెట్టుకుపోతున్నాం. ఏం భయం లేదులే సరోజమ్మక్క, నేరుగా పోయి బస్ ఎక్కినావంటే చాలు. అయిపోయింది, వచ్చేసినాం. నువ్వు మట్టుకు జాగ్రత్తగా పోయిరామ్మా. నన్ను మీరు కన్న బిడ్డలా చూసుకున్నారు. మీరు ఈ జన్మలో తీర్చుకోలేను. అంత మాట ఎందుకమ్మా, ఇది నీ పుట్టినిల్లు అనుకో. అయినా నువ్వు మళ్ళా ఈ ఊరు రావా ఏంటి? వారం తర్వాత వచ్చేస్తానన్నావు కదా. వస్తాను, నా కూతుర్ని చూసి వచ్చేస్తాను. చంద్రమ్మ, ఒకసారి అప్పలరాజుకి ఫోన్ చేసి బయలుదేరానని చెప్పవా? పొద్దునే 10 గంటలకల్లా పట్నం చేరుకుంటాదని చెప్పు. అట్నే చెయ్యి. పని ఎక్కువ ఉన్నప్పుడే పాడు ఫోన్ అరుతుంది. ఎత్తట్లేదయ్యా. మళ్ళీ పాలు చేయవే. అట్నే. అర్రెర్రెర్రెర్రే, అబ్బా పాడు ఫోన్ అన్నాను, నిజంగానే పాడైపోయినదే.
రిపేర్కి ఇస్తే గానీ మళ్ళీ పనిచేయదు. ఫోన్లో పేరు చూసినా బాగుండేది. ఎవరు ఫోన్ చేస్తున్నారో ఏటో. అయ్యో ఫోన్ తగులుతలేదయ్యా. ఇందాకలైతే ఫోన్ ఎత్తట్లేదన్నావు. ఏటో నాకు అర్థమైతలేదు. నువ్వు చూడక్క. పర్లేదు చంద్రమ్మ, అప్పిగడి ఫోన్ నెంబర్ రాసుకున్నాను. అమ్మా సంచి జాగ్రత్తమ్మా, పోగొట్టుకున్నావనుకో ఫోన్ నంబర్లు అడ్రస్లు అన్నీ పోతాయి. అమ్మా బస్సు వచ్చింది. భూమిని కొండమని అడిగినట్టు చెప్పక్క. అలాగే చంద్రమ్మ. అమ్మా జాగ్రత్తమ్మా, మా ఫోన్ నంబర్ కూడా రాసుకున్నావు కదా? రాసుకున్నా. సరేనమ్మా, ఉంటాను. జాగ్రత్తగా వెళ్ళరమ్మా. ఉంటాను. నందిక మెయిల్ ఐడి చెప్పు. అంటే ఏటి సుబ్బయ్య? నిన్ను అడగలేదు కొండమ్మా. ఓహో, పింకీ నువ్వు చెప్పు. nandy18@gmail.com. అమ్మడికి 17 ఏళ్ళే కదా, 18 ఏళ్ళు ఎట్టుకున్నదేటి? 18 ఏళ్ళొస్తే వైభోగ మొత్తాదని అందరూ చెప్పుకుంటారు కదా, అందుకే అట్ట ఎట్టుకుందనుకుంటా. పాస్వర్డ్ చెప్పు. అంత ఐడియా లేదు. మేయ్, ఐడియా లేదా? కోడికలు అట్టుకొచ్చి చెవులో తిప్పమంటారా? వద్దు, పెద్ద మనవరాలు. పెద్ద మనవరాలని పాస్వర్డ్ పెట్టుకుందా? నువ్వు అట్ట నోరు తెరవమాకరా స్వామి. ఆ డబ్బా మీద హార్మోనియం వాయించు బేగి. ముక్తాదేవమ్మ గారి పెద్ద మనవరాలు వస్తే తనకి రాబోయే అదృష్టం రాకుండా ఉంటదని బాధగా ఉందేమో. సొంత అక్కని శత్రువు అనుకుని అట్ట ఎట్టుకుందనుకుంటా. ఎస్. యో యస్సు బుస్ అంటున్నా ఏటి కథ? నందిక మెయిల్ ఐడి నుంచి పర్సనల్ డేటా లింక్ చేసి డౌన్లోడ్ చేశాను. అట్టగైతే అమ్మడి ఫోన్లో ఉన్న వీడియో చూడొచ్చా సుబ్బు? ఖచ్చితంగా చూడొచ్చు. అది హ్యాక్ చేసేటప్పుడు మొబైల్ నందిక చేతిలో ఉండకుండా చూసుకోవాలి. అంటే మనం ఇదంతా ఆపరేట్ చేస్తున్నట్టు తెలిసిపోతుంది. అమ్మ మొదకొండమ్మ తల్లి, దాని చేతిలో ఫోన్ ఉండకుండా చూడమ్మా. ఏదైతే అదే జరుగుతుంది. నువ్వు కాని సుబ్బు. ఫేస్బుక్లో అప్లోడ్ చేశాను. మన ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్ పెట్టి నా ఫోటోకి ఎక్కువ లైక్స్ కొట్టమని చెప్పు. ఓకేనా? గుడ్ నైట్. ఏమిట అయిందా? అంత ఆత్రంగా ఎదురు చూస్తున్నావేంటి గ్రాని? నా రాజు వస్తాడని ఎదురు చూస్తున్నానే. మహారాజు ఎవరు? ఈ టైంలో ఎందుకు వస్తాడు? మమ్మీ నువ్వెందుకు తలుపు చాటుని దొంగలా నక్కున్నావు? మీ నాన్న శ్రీపతి ఒంట్లో నుండి దొంగతనంగా రక్తాన్ని లాగేయాలని ఒక మంచి స్కెచ్ చేసామే. ఈసారైనా సక్సెస్ అవుతారా? ఓయ్ రక్తాన్ని తాగే మాలాంటి వాళ్ళకి చెంచాడు రక్తం గుంజడం ఎంతసేపే. శ్రీపతి వస్తున్నాడు, సిద్ధంగా ఉండండి. నందిక పిని, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారేవయ్యా. నా ఉద్దేశం అది కాదు, అందరూ ఇక్కడే ఉండాలని. అవును, అవంతిక ఏది? వస్తుందిలే. పడుకునే ముందు కొన్ని పనులుండవా ఏమిటి? నాతో చెప్పండి నాన్న. నాన్న అని ఎంత ముద్దుగా పిలిచావమ్మా. నిన్ను కాకపోతే ఎవరిని పిలుస్తుందయ్యా శ్రీపతి? నాన్న అనడం కొత్తగా వింటున్నావా ఏమిటి? అది కాదు పిన్ని, నందికి నన్ను ఎప్పుడు పిలిచినా డాడీ అనేది. ముద్దుగా నాన్న అని పిలిచేసరికి చాలా సంతోషంగా ఉంది. పని అవ్వాలంటే పిలవాలి. ఏమన్నారు పిన్ని? పని కట్టుకొని అలా పిలవరు అంటున్నా, ప్రేమతోనే పిలుస్తారు. ఇంతకీ మీ అమ్మ రాలేదేమిటే? టైం చూసుకొని రావాలి కదా గ్రాని. టైం ఏంటి? వాష్రూమ్కి వెళ్ళినా టైం చూసుకుంటారా? అంటే బా
విషయం ఏంటో చెప్పండి నాన్న. ఎల్లుండి పంచమి కదమ్మా. ఒక పక్క గుళ్ళో పూజ, మరోవైపు సంబంధం మాట్లాడడానికి వెళ్తున్నాం. దానికి స్వీట్స్ ఏం చేయిద్దామా అని కనుక్కోవడానికి వచ్చాను. వచ్చే ఏమన్నావు పిన్ని? అదే నచ్చినవన్నీ చేయించు బాబు అంటున్నాను. శ్రీపతి, అయ్యయ్యో, నా కాలు. అమ్మా! లేవయ్యా శ్రీపతి. ఏం చేస్తున్నారు మీరు? బుద్ధుందా? పెళ్ళిడికి వచ్చిన కూతురుందని తెలీదా? ఎక్కువగా ఊహించుకోకక్క. శ్రీపతి తూలి పడ్డాడంతే. అవంతిక ఇతన్ని వెనక నుంచి అతన్ని పడిపోకుండా పట్టుకోపోయిందంతే. ఏం శ్రీపతి, ఎందుకలా అరిచా? తేలు కుట్టినట్టు ఏదో గుచ్చుకుందమ్మా. తేలు కాదండి, నా సేఫ్టీ పిన్ను గుచ్చుకుంది. అర్ధరాత్రి మీ అరుపులతో చుట్టుపక్కల వాళ్ళని ఇబ్బంది పెడతారా? నోరు మూసుకుని వెళ్ళి పడుకోండి. నువ్వేంటి ఇంకా మెలుకునే ఉన్నావు? వెళ్ళి పడుకో. అలాగే నానమ్మ. సేఫ్టీ పిన్ను జాగ్రత్తగా పెట్టుకో మమ్మీ. స్వీట్స్ ఏం చేయమంటారో అడుగుదామని వచ్చానమ్మా. లడ్డూలు చేయిద్దాం. అయినా వీళ్ళని అడిగేదేంటి? చేసి పెడితే తింటారు. పద. ఏంటి ఇది? పెడితే తింటామట. నేను పెట్టినా తినకూడదు కదే. శనగపప్పు తింటే గాయాలకు చీమ పట్టేలా ఉంది. పోనీలే, చీమ చిటికేసినట్టు ఇంజెక్షన్ చేసి శ్రీపతి రక్తాన్ని లాగేశావు. ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపోవచ్చు. హరి ఓం తత్సత్. ఇంకెంతసేపు సుబ్బు? అయిపోయింది. డేటా కన్వర్ట్ అయింది. మళ్ళా ఎస్ అంటావేంది? అని బాగా అపనా వీడియో మన ల్యాప్టాప్లోకి వచ్చేసింది. అట్టగా నువ్వు కత్తిరాబులుడా. దీనికి కూడా పాస్వర్డ్ పెట్టారేంటి? ఫారెస్ట్ రొమాన్స్ అని పాస్వర్డ్ పెట్టింది. మే, ఫారెస్ట్ అంటే అడవి తల్లి, మరి రొమాన్స్ అంటే ఏంది? అట్లాంటిది అడగరాదు, ఎవరైనా చెప్తే మనం వినరాదు. ఇట్టా చెప్తే నాకు అర్థమైపోయినట్టే. నందిక మనల్ని ఇద్దరిని ఇలా చూసిందంటే మీ అమ్మకి చెప్తుంది. వెళ్ళిపో. అబ్బా, ఎవరు చూడలేదులే. చూసినా ఏం కాదు. నువ్వేం కంగారు పడుకో. రెస్ట్ తీసుకో. అసలు మన ఇద్దరి మధ్య ఇందులో ఏముంది? సుబ్బుకి జ్వరం వస్తే అన్నమ్మ మాతలు తెచ్చిచ్చినది. దానికే తారాదేవమ్మ గారు అంత భయపడుతున్నారా? ఇంకా ఏమన్నా వీడియోల ఫోటోలు ఉన్నాయో చూడు సుబిగా. రే సుబ్బుగా, ఏటిది? చిచ్చి, అనన్యతోటి కళ్ళలో కూడా ఇలా ప్రవర్తించని కొండమ్మా. మరి నీ ఫోటో అన్నమ్మ ఫోటోనే ఉన్నది కదా. ఈళ్ళే ఏదో చేసినారు. ఇంకమ్మా పెంకమ్మా, నోళ్ళు తెరతారా? వీడియో ఒరిజినలే. నందిక చాట్ నుండి తీసి సగం వరకు ఎడిటింగ్ చేసి మిగతా సగం ఇంకేదో ఉన్నట్టు తారా ఆంటీని భయపెట్టింది. ఈ ఫోటో మాత్రం మార్ఫింగ్. మే, నర్సింగ్ అంటే నాకు తెలుసు, మార్ఫింగ్ అంటే ఏందే పెంకులు? నాకు తెలుసుకుండమ్మా. ఏదో సినిమాల ఫోటోలు తీసుకొని ఆటికి బదులు అన్నమ్మ సుబ్బుల ముఖాల ఫోటోలు పెట్టి మోసం చేయడం. ఇదంతా చరణ్ గాడు నందిక సృష్టి. డ్రామా ఆడి తారాదేవమ్మ గారి కుటుంబాన్ని బెదిరిస్తా లొంగ తీసుకోవాలని చూస్తున్నారు. పోలీసు వాళ్ళకి చెప్తే శరణ్ గాడి కాళ్ళు ఎరగొడతారు. నందిక జుట్టు కత్తరిస్తారు. వద్దుకొండమ్మా, అలా చేస్తే ముక్తదేవమ్మ గారి పరువు పోతాది. భూమి, నన్ను బలి చేశారు. అనన్యతో స్నేహం చేయొద్దని కొట్టారు.
జరిగిందేదో జరిగిపోనాది. ఇప్పుడేం జరగాలో అది చూడండి. ఏం చేద్దాం భూమి? చెప్పకూడదు. ఇంకులు పెంకులు నందికకు చెప్తారు. చెప్తే ఇద్దరు పుష్కరాల్లో స్నానం చేస్తానే ఉంటారు. అంటే అర్థం కావట్లేదా? ఇద్దరికి రాళ్ళు కట్టి కృష్ణానదిలో వేసేస్తాను, అందులోనే మునుగుంటారు. మేమెవరికి చెప్పం, కానీ మేము మీకు హెల్ప్ చేసినట్టు నందికకు చెప్పకండి. మీ పేర్లు బయటకు రావు, మీరేం భయపడకండి. అబ్బిగా నీ ఫోన్ ఇవ్వు. నా ఫోన్ ఇంకా రిపేర్ కాలేదు భూమి, సుబ్బు ఫోన్ తీసుకో. మే ఎవరికి చేస్తావు? ఉండు.